అశోక్, నిన్న నాన్నగారు నాతో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అది వినగానే ముందు నాకు కోపం వచ్చింది. తర్వాత ఆలోచించి చూస్తే అది కరెక్టే అనిపించింది. మీరు కూడా ఆలోచించండి. అది కరెక్ట్ అనిపిస్తే అందరితోనూ మాట్లాడండి. ఇప్పుడు మొదలుకొని ఇంకో 2 సంవత్సరాల లోపు మన ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి మరణం ఏర్పడుతుందట. నువ్వు ఏమంటున్నావమ్మా? ఆ ఒక్కొక్క మరణం చాలా ఘోరంగా ఉంటుంది. అలా జరిగి ఈ కుటుంబం ప్రశాంతత లేకుండా సంతోషాన్ని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రాకూడదు. దానికి నాన్నగారు ఒక ఆలోచన చెప్పారు. ఒక ఆదివారం మనందరం ఒకే చోట ఒకే సమయంలో ఉరి వేసుకుని మనం అందరం చనిపోవాలి. ఆదివారం చనిపోతేనే ఈ భూమి మీద బతకడానికి అనుమతి దొరుకుతుందని నాన్నగారు చెప్పారు. ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియక ఒక్కొక్క రోజు భయపడుతూ బతికే కంటే కలిసి చచ్చిపోదాం. అమ్మా, ఇదంతా పిచ్చితనంలా ఉందమ్మా. నీ చేత మీ నాన్న మాట్లాడిస్తానని చెప్పి మాట్లాడేలా చేశారు. అది పిచ్చితనమా? నీ కూతురు పియానో కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుందని ముందే చెప్పారు కదా, అది పిచ్చితనమా? ఆ స్థలం కొను, ఇందులో పెట్టుబడి పెట్టు, ఇది కరెక్ట్గా ఉంటుంది, ఇది తప్పు అవుతుందని అన్ని విషయాలు ముందే తెలియజేసి మీ అందరినీ చూసుకున్నారే మీ నాన్న, అది పిచ్చితనమా? ఏదయ్యా పిచ్చితనం? ఇంతవరకు జరగబోయే అన్నింటినీ మీ నాన్న ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టే అన్నీ జరిగాయి. ఇది కూడా జరుగుతుంది. మనం అందరం సంతోషంగా ఒకరిని ఒకరు వదిలి విడిపోకుండా నాన్నగారితో కలిసి ఇదే ఇంట్లో మరణమే లేకుండా జీవించాలంటే ఇదే మార్గమని నాన్న చెప్పారు. మీ ఇద్దరూ బాగా ఆలోచించి చెప్పండి. ఆలోచించి చెప్తానమ్మా. మీ అందరితో ఉండే సంతోషాన్ని అనుభవించకుండా దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్ళిపోయాడు. మీరు దిగులు పడకండి. మనమందరం కలిసి బతకడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఏంటమ్మా? మా అబ్బాయికి మాటలు రావడానికి కొద్ది రోజులు పడుతుందని చెప్పగలరా డాక్టర్? తన భార్య వల్ల అనేక సమస్యలు, విడిపోతారేమో అని భయంగా ఉంది. అలా ఏదన్నా జరిగితే వాళ్ళ పిల్లలు అనాథలవుతారు.
మీరు ఇలా చెప్తే జాలిపడి గొడవ పడకుండా తోడుగా ఉంటుంది. నేను మా అబ్బాయిని కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉండమంటాను. మిమ్మల్ని దేవుడిగా భావించి అడుగుతున్నాను. సరేనండి. మహిమా, చెప్పండి బామ్మ. కాంపిటీషన్ విషయం ఏమైందమ్మా? నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను బామ్మ. అశోక్, కుల్దీప్, వికీ, అంకుల్ కూర్చోండి. అంకుల్ ఫోన్. త్వరగా చూడండి అయ్యా. ఉండు చూస్తున్నాను. ఏమైంది? ఛార్జ్ లేదురా. లోపలే ఉన్నాను నేను. రే వచ్చి ఫోన్ చోదచ్చి వికీ, చుట్టుపక్కలంతా తిరిగి చూడండి. అశ్వినా, అబ్బాయికి ఏం కాదు, కంగారు పడకండి. నేను ఇక్కడే ఉన్నాను. వికీ, ఇక్కడే ఉన్నాను. సార్ లేడు సార్. ఏమైందిరా చెప్పరా? అంకుల్ వాడు ఆఫీస్ లోనే పడుకుంటాడు. మీరు కంగారు పడకండి అంకుల్, వాడు అక్కడే ఉంటాడు. అక్కడికి చూద్దాం. రండి వెళ్ళి చూద్దాం. రండి నేను ఇక్కడే ఉన్నాను. కంగారు పడకండి అంకుల్, రండి. వద్దండి. వెళ్ళిపోగినానా? నేను అరవడం వినపడట్లేదా? రే అశ్విను, నేను లోపలే ఉన్నాను రా. రే నానా, నానా వెళ్ళిపోకండి నానా, ప్లీజ్ నానా. జీవించటానికి ఆత్మలకి మాత్రమే అనుమతి ఉంది. ఇంకా ఇక్కడ ఎవరున్నా సరే మరణించి తీరాల్సిందే. నువ్వు బతకాలని ఆశపడితే
రే